హలో అండి. ఇదిగోండి పప్పుకి పోపు పెట్టుకుంటున్నా. పప్పు వంకాయ అంతా వేయించి చేసుకున్నాను ఇందాక. దాంట్లోకి కొన్ని వడేమండి, వడిం పెట్టుకొని ఆనియన్తో ఇట్లా తిరగబాతులోకి వేసుకుంటే మంచి స్మెల్ బాగా వస్తుంది. ఇదిగోండి ఇవి ఇట్లా పెట్టుకొని వచ్చింది, మా అమ్మాయి పెట్టుకొని వచ్చినారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు పెట్టినారు అనేసి. అదే ఇవి నాకైతే తెలియదు ఇవి పెట్టేది ఎట్లా అనేసి. మళ్ళీ మనం అది వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఆనియన్ వేసుకోవచ్చు. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇది అదే స్మెల్ బాగుంటుంది. ఇవి ఇట్లా చిన్న చిన్నగా ఉంటాయి. ముందైతే ఇంకా పెద్దగా సైజు బాగా పెద్దగా పట్టేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు అంతా. ఏమో కొంచెం చిన్నగా ఉంది సైజు. మనం ఒక నలుగురు ఉన్న వాళ్ళైతే ఒకటి వేసుకునేసేయచ్చు. ఒక ఇద్దరు ఉండే ఫ్యామిలీ వాళ్ళైతే ఒక హాఫ్ వేసుకుంటే కూడా సరిపోతుందండి. ఇది ఇట్లా వస్తే రావడం లేదు. దీన్ని మళ్ళీ కొట్టి వేసుకున్నా, బాగా ఎండబెట్టినారు, బాగా బాగుంటుందండి స్మెల్ అది. పప్పు, వంకాయ, టమాటా, పచ్చిమిరపకాయ, ఆనియన్ అన్నీ వేసి ఇట్లా ముద్దగా చేసుకున్నా. బాగుంటుంది. సమ్మర్లో ఇట్లాంటి కాంబినేషన్లు ఎక్కువ చేస్తారు. దీంట్లోకి ఇంకా మామిడికాయ వేసుకోవచ్చు, ఆలు వేసుకోవచ్చు. ఇది ముద్దలేకైనా బాగుంటుంది, రైస్ లేకైనా బాగుంటుందండి. ఇవ్వండి రైస్ ఇదిగా. అందులోకి వడియాలు దంచుకునే దానికి వడియాలు అయితే వేయించుకున్నా. ఇది ఓన్లీ సగ్గు బియ్యం పిండితో వడియాలు ఇవి. ఇది కూడా బాగా వచ్చినాయండి ఈసారి. ఊరికే అట్లా మనం మెదిగితే మెదిగిపోయేలాగా బాగా వచ్చింది చూడండి. స్మూత్గా ఎట్లా వాళ్ళని తినచ్చు. ఇది వచ్చి టమోటా, అది కొంచెం టమోటా ఫ్లేవర్ వేసుకున్నా. ఇది కూడా బాగా వచ్చింది. సబియ్యము టమోటా ఇది వేసుకున్నాను అనుకోండి. ఇది వచ్చి మిలిట్స్ అండి, అన్నీ మిలిట్స్ వేసుకున్నా. అందులో కూడా సబియ్యం వేసుకున్నా, అది కూడా బాగుంది. ఇదైతే ఇంకా చాలా స్మూత్గా, ఊరికే అట్లా అంటే బాగా పలుసుగా వచ్చింది, బాగా వచ్చిందండి ఇది. ఇది కొంచెం కష్టపడినామంటే కానీ సమ్మర్లో సంవత్సరం అంతా ఇట్లా మనం హ్యాపీగా మనం వేయించుకొని తినచ్చు. అన్నిట్లోకి, పప్పులేకి, రసంలోకి, అన్నిట్లోకి బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.